హర హర మహాదేవ శంభో శంకర. మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 1, 2, 3, 4వ తేదీలలో మిథున రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితంలో నిజంగా ఒక అపూర్వమైన ఊహించినటువంటి రోజులుగా ఈ 4 రోజులు మిగలబోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మహా అద్భుతం అనేది జరగబోతుంది. మంచి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో జరిగే శుభ పరిణామాలను మీరు చూసి మీ కళ్ళను మీరే నమ్మలేనటువంటి అద్భుతమైన స్థితికి మీరు వస్తారు. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఏదైనా కానీ ఒక దైవశక్తి అనేది మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ తలరాతను తిరగరాయబోతుంది. ఇదైతే మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అక్షర సత్యం. మీరు నిజం అనుకున్నా నమ్మినా నమ్మలేకపోయినా సరే, మీరు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా కానీ, ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా కానీ వీటన్నింటినీ కూడా కాసేపు ప్రశాంతంగా పక్కన పెట్టి ఈరోజు ఈ వీడియోనైతే ప్రతి మాటలను మీ మనసుతో ఆలోచించి మరీ కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ విషయాలు అన్నీ కూడా నిజంగా మీకు చాలా అవసరం. అంతేకాదు మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా అందిస్తాయి. ఈ మాటలు మీ భవిష్యత్తులో తిరుగులేని మంచి బాటలుగా వేస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీకు పూర్తిగా నేను చెప్పబోయేది అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు సంభవించబోతుంది అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. మీ ఇంటికి కొన్ని అంటే చాలా రోజుల నుంచి చెప్పుకోలేము, కానీ ప్రతిరోజు కూడా ఒక దైవశక్తి అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా గమనించాలి? ఇంతకు అసలు ఆ దైవశక్తి ఎవరు? ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీరు నిజం తెలుసుకోవటమే కాకుండా తప్పకుండా తెలుసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందాలి. అయితే ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని ఎంతగా అవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలతో, సమస్యలతో మేము గడిపేస్తున్నామా, ఇన్ని సమస్యల్లో ఇరుక్కొని ఉన్నామా అని పశ్చాత్తాపపడతారు. ఇప్పటి వరకు మీకు ప్రయోజనం దొరకలేదు. అయితే మేమెప్పుడూ కూడా ఏదైనా అనుకున్నా కానీ ఏ పని కూడా నెరవేరటం లేదు, ఏదైనా అనుకుంటే అది ముందుకు వెళ్ళటం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇంతకీ ఆ దైవశక్తి ఎప్పటి నుంచో మీ మీద కరుణా కటాక్ష వీక్షణలో ప్రసరింపచేస్తూ ఉంది. అయితే మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరు కొన్ని కారణాలు అవుతున్నారు. మానసికంగా నలిగిపోయారు. స్పష్టంగా ఒకసారి అర్థం చేసుకుంటే అంతా మీకే అర్థమవుతుంది. ఇది పరమ సత్యం. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా మీకు ఆనంద భాష్పాలు కూడా వస్తాయి. మీరు ఎన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టానికి, అనుభవించినటువంటి ప్రతి సమస్యకు సరైన సమాధానాలు దొరికే రోజులైతే జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాలలో భగవంతుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మాకు కష్టాలు ఎందుకు వస్తాయి? మేమెందుకు ఇలా బాధపడతాం? మా మీద ఎందుకు ఇంత పగబట్టాడా భగవంతుడు అని మనం తీవ్రంగా భగవంతుడిని నిందించినటువంటి క్షణాలు కూడా ఉంటాయి. అయితే మీకు మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. నిజం తెలుసుకున్న తర్వాత మీరు చాలా బాధపడతారు. దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకునే తీరుతారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావంగా ఎన్నో రకాలుగా కలిగి ఉంటాయి. అయితే ఆ కోవకు చెందిందే మీ రాశి. ఎంతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న రాశి చక్రంలో చాలా విశిష్టతను ఈ రాశి సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన రాశులంటే కూడా ఎంతో భిన్నమైనది, లోతైనది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కూడా చాలా గొప్ప సవాలనే చెప్పుకోవాలి. ఒక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు ఎవ్వరికి ఉండరనే చెప్పుకోవచ్చు. మరొకరికి దొరకనట్లుగా ఉంటారు. ఇక ఈ రాశి ఎప్పుడూ కూడా ఈ రాశివారు ఎప్పుడూ ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు.
ఎవరికి కూడా ఏ విషయాలను చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే ధైర్యానికి, పోరాట ప్రతిభకు మీకు మీరే సాటని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎక్కువగా దేని గురించైనా సరే ఇది అది చేశాము, ఇది చేశాము అని ముందే చెప్పుకోరు. ఈ విషయంలో మీరు చాలా గోప్యంగా ఉంటారు. చూడటానికి కూడా మీరు చాలా చక్కగా ఉంటారు. మీ పనేంటో మీరు చేసుకుంటూ వెళుతూనే ఉంటారు. అయితే ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి ఏ ఆపద కానీ ప్రమాదం కానీ వస్తుంది అని మీకు ముందే తెలిస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా మీ యొక్క ఆత్మరక్షణ కోసం ఎంతకైనా సరే మీరు పోరాడుతూనే ఉంటారు. సాధారణంగా మీరెవ్వరి జోలికి వెళ్ళరు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే మీ ఆత్మాభిమానాన్ని, కుటుంబ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. ఎవరైనా కానీ మరి ఎటువంటి స్పందన లేకుండా ఉండరు కదా. మీరు కూడా అంతే స్పందిస్తారు. అయితే మీకు భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారిలో మరొక ముఖ్యమైన గుణం ఏమిటంటే మీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా మాత్రం అస్సలు ఉండదు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపుగా ఎవరికైనా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఈ కారణంగా మిమ్మల్ని చూసి చాలామంది అపార్థం కూడా చేసుకుంటారు. అలాగే మీ భావాలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని మీరు కూడా భయపడిపోతూ ఉంటారు. అందుకే మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పెద్ద అదృశ్యమైనటువంటి గోడని కట్టుకొని జీవిస్తూ ఉంటారు. కేవలం మీరు పూర్తిగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులకే ఆ గోడ లోపలికి ప్రవేశం ఉంటుంది. ఇక మీకున్నటువంటి మరొక అద్భుతమైన శక్తి అది అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో వారసలు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఇలా చాలా ఎక్కువగా చూడగానే సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరుని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి అసలు ఉద్దేశం ఏమిటి అని మీరు బాగా తెలుసుకుంటారు. ఈ శక్తి కారణంగా మిమ్మల్ని మోసం చేయటం దాదాపుగా చాలా అసాధ్యమనే చెప్పుకోవాలి. ఇక ఎవరైనా సరే మీ ముందు నాటకాలు ఆడినా, కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే మీరు నిజాయితీగా ఉండేవారని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా మీరు అస్సలు సహించరు. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడరు. అలాగే మీకు స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. ఇక మీ స్నేహం చాలా లోతైనదనే చెప్పుకోవాలి. అది శాశ్వతమైనది. అయితే మీతో ఏదైనా కానీ స్నేహాన్ని పొందటం కూడా అంత సులభం కాదు. మీరు ఎవరైనా స్నేహితులుగా అంగీకరించే ముందే వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తూనే ఉంటారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తారు. అలాగే మిమ్మల్ని గాయపరిచిన వారిని లేదంటే క్షమించటం కానీ లేదంటే వారిని వదిలేయటం కానీ కష్టమని చెప్పుకోవాలి. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉంటుంది. అందుకే మీతో శత్రుత్వం పెట్టుకోవటం కూడా ఒక నిప్పుతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఇక జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా సరే మరలా రెట్టింపైనటువంటి బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. అందుకే మీరే రంగంలో ఉన్నా సరే నాయకులుగా గొప్పగా ఎదుగుతారు. మీ జీవితంలో అంకిత భావంతో మీరు పనిచేయటానికి ఇష్టపడతారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది. పరిశోధన, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ మీకు ఎక్కువగా అవసరం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాలలో మీరు బాగా రాణిస్తారు. మీకు అధికారం అంటే ఇష్టం. ఇతరులను మీ నాయకత్వం వహించటం బాగా ఇష్టం. మీలో ఉన్నటువంటి సహజమైన నాయకత్వ లక్షణాలు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైనటువంటి పనులను పూర్తి చేయటంలో మీరు ముందుంటారనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ప్రేమ సంబంధాల విషయాలలో కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీ యొక్క భాగస్వామ్యం కోసం అలాగే
మీతో మాట్లాడాలి అని ఎదురు చూసేటటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి నిజాయితీ, ప్రేమ ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టంగా ఉంటుంది. చిన్న అనుమానం వచ్చినా సరే మీరు అస్సలు తట్టుకోలేరు. ఇక మీ యొక్క ప్రేమ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అనుమానం వస్తే ఎదుటివారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోయేలాగానే ఉంటుంది. అందుకే మీతో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉంటారు. మీతో ఉండేటటువంటి వ్యక్తులతో మీరు చాలా మొండితనంగా ప్రవర్తిస్తారు. మీరు చాలా అంటే చాలా మొండి పట్టుదలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు మీ యొక్క విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు కూడా దెబ్బతినటానికి అదే కారణమవుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ముఖ్యంగా ఏమిటంటే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మనుషులను అలాగే మీ అదుపులో ఉంచుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక మీకు అనేక కష్టాలను, పరీక్షలను పెట్టేటటువంటి ఆ భగవంతుడు కూడా శాంతింపచేసినటువంటి, శాసించగలిగినటువంటి ఏకైక శక్తి ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. చాలామంది మీ మనస్తత్వం, ఆలోచన, తీవ్రమైనటువంటి స్వభావం పరమేశ్వరుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా వింటే మీకు రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనటువంటి సానుకూల శక్తి ఒక దైవిక పరిమళంలా మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచో సువాసన, సుగంధ భరితమైనటువంటి విభూతి వాసన, గుడిలో వినిపించినటువంటి విధంగా గంటల శబ్దం కానీ మెల్లగా ఇలాంటివి వినిపించటం, కర్పూరపు వాసన, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీ భ్రమైతే కాదు, మీ ఊహలు అంతకంటే కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అని మీరు భావిస్తూనే ఉండాలి. మీకు తిరుగులేనటువంటి సంకేతాలు అన్నీ కూడా ఆ భగవంతుడే ఇస్తున్నాడు. కానీ మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఆయన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అనేక విధాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం చేసే పూజలు కానీ, దైవనామ స్మరణ కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ కూడా స్వామివారు అస్సలు కోరుకోడు. మన భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని, నిర్మలమైన మనసుని మాత్రమే ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న పరమేశ్వరుడి పటానికి నమస్కరించుకుని ఓం నమ శివాయ అని కనీసం 11 సార్లైనా జపించుకోవాలి. ఇలా చేయటం వలన మనసులో దీర్ఘకాలికమైనటువంటి బాధలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. తెలియని ధైర్యం, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు లేదంటే పౌర్ణమి రోజుల్లో ప్రతి సోమవారం, శనివారం శివాలయానికి మీరు వెళ్ళి రండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని పరమేశ్వరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేసుకోండి. ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి మీ కష్టాలు, బాధలు, కోరికలు స్వామి పాదాల వద్ద ఉంచేసి రండి. ఖచ్చితంగా ఆయన మీ మొరను ఆలకిస్తాడు అని మీ మనసులో నమ్మండి. అలాగే వీటన్నింటినీ ఇంపార్టెంట్ కులదేవత ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడి ఆరాధన ఇవి చేయటం వలన వీరి యొక్క కులదేవత యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందుతారు. శత్రువులు కూడా మీకు హాని చెయ్యలేరు. ఇక నరఘోష ఇటువంటివన్నీ కూడా మీ దరిదాపులకు కూడా రావు. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అఖండమైన విజయాన్ని సాధిస్తారు. మీ చేతిలో ధనం నిలబడటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా మీకు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు సంపాదించగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు, మంచి అవకాశాలు తలుపు తట్టే విధంగా దైవానుగ్రహం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 4 రోజుల్లో మీరు ఖచ్చితంగా తులసిమాత దగ్గర దీపాన్ని పెట్టుకోండి. తులసి మాతతో చక్కగా మీరు మమేకమవ్వండి. అంటే ఉదయం, సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు అమ్మవారితో మాట్లాడండి. మనసు విప్పి అమ్మవారిని ఒక మొక్కగా భావించవద్దు. అమ్మవారితో కాసేపు
మీకున్నటువంటి సమస్యలు చెప్పుకోండి. దీపం పెట్టండి. అలాగే 11 సార్లు తులసిమాత చుట్టూ తిరగండి. అలాగే మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ ఊరి చివరిలో ఉన్నటువంటి గంగమ్మ, పోలేరమ్మ ఇలా ఉంటారు కదా. అలా ఆ అమ్మవార్లకు ఎవరికైనా సరే మీ ఊళ్ళో ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారికి నిమ్మకాయల మాలను అమ్మవారి మెడలో సమర్పించండి. అలాగే రావి చెట్టు చుట్టూ కూడా 11 సార్లు చక్కగా ప్రదక్షిణలు చేయండి. అలాగే అక్కడ దీపాన్ని కూడా ఉంచండి. ఇవన్నీ చేయటం వలన మనకి ఇంకాస్త పాజిటివ్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇక కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారికి నేను చెప్పిన విషయాలు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.